వదినా ఓకే. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడమైన దేవ, నిత్యుడమైన తండ్రి, ప్రేమగల మా దేవ, ఇదిగో ప్రభా, ఈ సమయంలో మేమందరము జూమ్ లో ఒక కుటుంబంగా చేరి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ వాక్యం పంచుకున్నట్టుకు మాకు కృపను అనుగ్రహించినందులకే మీకు స్తోత్రములు తండ్రి. నేను మాట్లాడబో ప్రతి మాటలు తండ్రి మీరు కావలి ఉండి తండ్రి మీకు ఆమోదయోగ్యమైన మాటలు నా నోటి నుండి వచ్చినట్లు తండ్రి కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాము. అలాగే ఇక్కడ వచ్చినట్టు ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున దీవించండి. రాలేకపోయిన వారిని కూడా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి. తండ్రి ప్రభువ, మేము వినబో వాక్యము మా అందరి హృదయాల్లో తండ్రి నాటబడి తండ్రి విత్తబడినట్లు తండ్రి మాకు కృపను అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన ఆయన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమె. ఈరోజు మనము అంటే పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి యాజకత్వం చేసి యాజకుల యొక్క వస్త్రములను గురించి మనము మాట్లాడుకుందాము. ఈ ప్రధాన యాజకుడు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనకు వాక్యము చూపిస్తోంది అన్నమాట. హెబ్రీలకు వ్రాసిన పత్రికలో 15 సార్లు, దాదాపు 15 సార్లు క్రీస్తు మన ప్రధాన యాజకుడు అని చెప్పబడింది. కాబట్టి ఇతను ఇక్కడ అహరోనుకు మోషేకు దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. అహరోనుకు నువ్వు ఈ ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టించవలను అని ఆజ్ఞ ఇస్తున్నాడు అనమాట. కాబట్టి అహరోనుకి ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టాలి అని ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ వస్త్రములు యేసుక్రీస్తు శిలువ యాగంలో చేయబోనటువంటి కార్యములకు సూచనగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వస్త్రములు కుట్టడానికి దేవుడు ఆ యొక్క వివేకమును, జ్ఞానమును, నేర్పును కొంతమందికి అనుగ్రహిస్తానన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా అతి పరిశుద్ధమైన మెటీరియల్స్ తీసుకొని వాటితో కుట్టాలి అని చెప్తున్నారు అనమాట. నిర్గమకాండము 28:39, లేవి కాండము 8, ఈ 3 ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని మనం అందరూ టైం ఉన్నప్పుడు మీరందరూ చదవండి. 28లో నిర్గమకాండం 28లో దేవుడు ఈ వస్త్రాలు ఎట్లా కుట్టాలి, ఏ మెటీరియల్స్ తీసుకొని కుట్టాలి అని చెప్తున్నాడు. 39లో మోషే దాని ప్రకారం ఎట్లా కుట్టించాడు అనేది మనము చూస్తాము. అలాగనే లేవి కాండము 8లో ఏ విధంగా ఆ వస్త్రములను అహరోనుకు ధరింపజేశాడు, మోషే ధరింపజేసి అతన్ని ప్రతిష్ఠించాడు అనేది మనము చూస్తామన్నమాట. కాబట్టి ఈ వస్త్రములు అనేది ఈ బైబిల్లో మనము ఎన్నో చోట్ల చూస్తున్నాం అనమాట. మొట్టమొదట మనం ఎక్కడ చూస్తామంటే ఆదికాండం 3లో చూస్తున్నాం అనమాట. ఆదికాండము 3లో చూసినప్పుడు దేవుడు వారికి చర్మంతో చేసిన బట్టలు తొడిగించను అని ఉంటుంది. అంటే అక్కడనే మనం ఫస్ట్ దేవుడు చర్మంతో చేసిన బట్టలు తొడిగించను అని చెప్పడంలోనే మనకి ఏమర్థమవుతుందంటే అక్కడ అటోన్మెంట్ ఫర్ సిన్స్, వారు పాపంలో పడిన తరువాత వారు అంజూరపు చెట్టు ఆకులతో తమ అంటే వస్త్రం చేసుకున్నప్పుడు దేవుడు అది తీసివేసి వారికి చర్మపు వస్త్రములు తొడిగించినట్లు మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి వస్త్రములకు స్పిరిచువల్ గా చాలా డీపర్ మీనింగ్ ఉందన్నమాట. బైబిల్లో మనం ఆది కాండం నుంచి లాస్ట్ రెవల్యూషన్ వరకు, ప్రకటన గ్రంథం వరకు చూస్తే ఈ బట్టల యొక్క ప్రశస్తత, బట్టల ద్వారా దేవుడు తన యొక్క నీతి కార్యమును చూపిస్తున్నట్లు మనము బైబిల్లో చదువుతాం అన్నమాట. అలాగే మనం నేను బైబిల్లో కొన్ని చోట్ల ఈ బట్టల ప్రశస్తత గురించి ఏ రకంగా చెప్పబడింది చెప్పి ఆ తర్వాత మనము ఇక్కడికి వస్తాము నిర్గమకాండానికి. జెనెసిస్ 35:2 ఒక్కసారి మనము జెనెసిస్ 35:2 చూసినప్పుడు అక్కడ దేవుడు
యాకోబుకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము మనము చూస్తున్నాం అనమాట. యాకోబుని నీ పేరు ఇక మీదట యాకోబు అని పిలువబడదు, ఇశ్రాయేల్ అని పిలువబడతావు నువ్వు అని చెప్పడానికి ముందు దేవుడు 35:3లో మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి అని. కాబట్టి ఇవన్నీ డైలీ మనం మామూలుగా చేసే పనుల్లో భాగమైనప్పుడు దాన్ని అంత డీప్ గా ఒక బైబిల్లో మనం చదివేలాగా ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి బైబిల్లో ఏ మాట కూడా వ్యర్థముగా ఇవ్వబడలేదు, వ్రాయబడలేదు. మనకు బోధ కలుగునట్లు, మనము దాని నుంచి ఎంతో నేర్చుకున్నట్లు, మన పాపంలో మనం చూడగలిగేటట్లు, ఆ తర్వాత మన పాపములకు మనము పశ్చాత్తాప పడవలసిన అవసరాన్ని, వీటినన్నిటిని కూడా బైబిల్ మనకు నేర్పిస్తుంది అన్నమాట. బైబిల్ ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాము. కాబట్టి రక్షణ కార్యము, దేవుని ఉద్దేశము అన్ని కూడా మనం బైబిల్ ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి, కాబట్టి దేవుడు యాకోబు కవెనెంట్ చేయడానికి ముందు దేవుడు మీ అన్య దేవతలను పారవేసి మీరు శుచిపరచుకొని మిమ్మల్ని మీరు కడుక్కొని వస్త్రములను మార్చుకొనుడి అని చెప్పడము ఇక్కడ మనము చూస్తున్నాం అనమాట. ఆ తర్వాత నిర్గమకాండము 19లో మనం ఏం చేస్తాము, సియోను కొండపైకి, సీనాయి కొండపైకి దేవుడు దిగి రాకముందు వారందరినీ బట్టలు ఉదుక్కుని శుచిగా స్నానం చేసుకొని బట్టలు ఉదుక్కొని శుచిగా దేవుని కోసము ఎదురు చూడమని, అంటే ఆ కవెనెంట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ముందు వారు ఏ రకంగా ప్రిపేర్ అయి ఉండాలి అనేది, అని ఆ శుభ్రతకు, ఆ శుచికి, ఆ యొక్క పరిశుద్ధతకు అక్కడ ఆ విషయము చెప్పడము మనము అనమాట. అంటే దేవుని సముఖం మందు నిలుచుటకు కావలసిన పరిశుద్ధతను అక్కడ దేవుడు మోషే ద్వారా వారికి తెలియపరచటము చూస్తున్నాము. ఆ తర్వాత జకర్యా 3 మనం చూస్తే, జకర్యా గ్రంథము 3 ఎవరైనా తీస్తే చదువుతారా? 3, 5, 6, 7 చదువుదాం. ఎవరైనా తీస్తే చదవండి. జకర్యా గ్రంథం చదువుతారా ఎవరైనా? 777 పేజీలో ఉంటుంది. జకర్యా 3:5 నుంచి అక్కడ మనము యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండట మనము చూస్తాం అన్నమాట. అక్కడ సాతాను ఫిర్యాదు చేస్తోంది. అప్పుడు సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, అతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని చెప్పాను. కాబట్టి మైల బట్టలు తీసివేయడము అని అన్నదానికి ఇక్కడ అర్థము దోషములను పరిహరించుట, దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను కప్పుతున్నాను అనేది. అంటే మనము అంటే ఈ వస్త్రముల ద్వారా దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము మెల్లిమెల్లిగా తెలుసుకుంటూ వస్తున్నాం అన్నమాట. అలాగే మనము న్యూ టెస్టిమెంట్ కి వచ్చేసరికి మత్తయి 22లో అక్కడ ఒక వెడ్డింగ్ ఫీస్ట్ జరుగుతూ ఉంటుంది అనమాట. మత్తయి 22 అక్కడ ఉపమాన రీతిగా పెండ్లి విందు,
తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది, పరలోక రాజ్యము రాజును పోలి ఉన్నది అని చెప్తూ అక్కడ ఆ యొక్క విందుకు అటెండ్ అవ్వాల్సిన వారికి కావలసినటువంటి వారు వేసుకొని రావాల్సిన వస్త్రములు లేని కారణంగా ఒకతనిని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోనికి త్రోసివేయడం మనము చూస్తామన్నమాట. కాబట్టి ఇక్కడ అంటే దేవుని ముందర మనము దేవుని యొక్క జడ్జిమెంట్ సీట్ దగ్గర క్రీస్తు ముందర దేవుని ముందర మనం నిలబడాలంటే మనకు కావలసినటువంటి ఆ యొక్క వస్త్రములు, ఆ యొక్క శుద్ధీకరింపబడిన ఆ వస్త్రములు, దాని ద్వారా క్రీస్తు చేసిన కార్యముల ద్వారానే మనం వేసుకునే వస్త్రముల యొక్క శుద్ధీకరణ జరుగుతుంది అనేది మనకు చెప్పబడుతుంది అన్నమాట. ఆ తర్వాత 2వ కొరింథీ 5:1 నుంచి మనం చదివితే 2వ కొరింథీ 5:1, 2వ కొరింథీ 5, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిజమైనదే అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరములు కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుతుంది. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. కాబట్టి ఇక్కడ వస్త్రమును ధరించుకొనుట అనేది పరలోకం నుండి వచ్చిన వస్త్రము ధరించుకొనుట. కాబట్టి మనము ఈ వస్త్రమును ధరించుకొని క్రీస్తు యొక్క జడ్జిమెంట్ సీట్ ముందర మనము నిలబడగలగాలి, దేవుని ముందర మనము నిలబడగలగాలి. కాబట్టి ఈ కొరింథీల తర్వాత మీరు మనం ఎన్నో చోట్ల గలతీలో చూస్తాము, అనదర్ కనెక్షన్ గలతీలో చూస్తాము. యూదా పత్రిక ఒక్కసారి చూస్తే దాంట్లో 23, యూదా 23లో చూడండి ఒక్కసారి. యూదా 23, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. దానిని అని ఉంది కదా అక్కడ, దానికి ఫుట్ నోట్స్ మనం చూడండి. శరీరము వలన డాగుపడిన అంగీని అని ఉంటుంది అన్నమాట. కాబట్టి శరీరము ద్వారా అపవిత్రము కాబడుతున్న, శారీరక క్రియల ద్వారా అపవిత్రము కాబడుతున్న అంగీని తీసివేసి అని ఇక్కడ అర్థం వస్తుంది. కాబట్టి శారీరక క్రియల ద్వారా డాగుపడుతున్న అంగీ తీసివేసి క్రీస్తును ధరించుడి అనేది మనము న్యూ టెస్టిమెంట్ లో చదువుతాం. క్రీస్తును ధరించుకునుట, క్రీస్తు యొక్క రైచియస్నెస్ ని మనము వస్త్రముగా ధరించుకుంటా. కాబట్టి ఈ వస్త్రము అనేది ఆది కాండంలో స్టార్ట్ అయ్యి ఇక్కడ మనము ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి నీతి వస్త్రము, ఈ వస్త్రం అనేది క్రీస్తు నీతి వలన కలిగినది, మన నీతి వలన కలిగినది కాదు. వస్త్రం అనేది డాగుపడచ్చు, వస్త్రం అనేది చిరిగిపోవచ్చు, వస్త్రము చిమ్మటలు కొట్టచ్చు, వస్త్రం అనేది మురికి అవ్వచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మన యొక్క లోకాచారములను బట్టి మన యొక్క క్రియలను పోలి ఉన్నది అన్నమాట వస్త్రము. ఈ మన క్రియలు మురికి బట్టలతో సమానము, మన నీతి మురికి బట్టలతో సమానమని యెషయా చెప్తున్నాడు అనమాట. కాబట్టి దీని ద్వారా మనం ఈ వస్త్రము అన్న దాన్ని బట్టి మనము క్రియలు అనే వాటి దగ్గరికి మనం వస్తున్నాం అన్నమాట. ఇక్కడ నిర్గమకాండం వచ్చి మనము 28 దగ్గరకు వచ్చినప్పుడు ఈ యొక్క హై ప్రీస్ట్ కి, ఈ యొక్క ప్రధాన యాజకుడికి ఎటువంటి వస్త్రములు కుట్టాలి, ధరింపజేయాలి అనేది ఇక్కడ చూపబడుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇతను వేసుకున్న వస్త్రములు ఏ రకంగా ఉంటున్నవి అనేది మనము చూస్తామన్నమాట. ఈ హై ప్రీస్ట్ వేసుకునే బట్టల్లో మొట్టమొదట తెల్లటి నారతో చేసిన మొట్టమొదటి వస్త్రం అన్నమాట, శరీరానికి దగ్గరగా ఉన్న వస్త్రము ఈ తెల్లని నార బట్ట గురించి మనం తెలుసుకోవాలంటే మనము ప్రకటన గ్రంథానికి వెళ్తే
3వ అధ్యాయము 4, 6, 7, 16, 19, 22 చివరి అధ్యాయం వరకు కూడా మనము తెల్లని ప్రశస్తమైన వస్త్రముల యొక్క అసలైన స్పిరిచువల్ మీనింగ్ మనకు అక్కడ అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ క్రీస్తుని మనం ధరించుకున్నటకు సాదృశ్యంగా ఇక్కడ ఉంది. క్రీస్తు యొక్క నీతిని, క్రీస్తు యొక్క రైచియస్నెస్ ని మనము ధరించుకొనడము, అది ఒక తెల్లని బట్టలాగా మనం ధరించుకున్నాం. కాబట్టి ఇక్కడ ఈ ప్రశస్తమైన వస్త్రములు కుట్టమని చెప్తూ దేవుడు అతనికి ఈ వస్త్రముల ద్వారా అలంకారము ఘనత కలుగుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ వస్త్రములు అహరోను ఘనత కలిగిన వాడు కనుక అహరోనికి ఇవ్వబడలేదు, కానీ ఈ యొక్క బట్టలు వేసుకొనడం ద్వారా అహరోనికి ఒక సేఫ్టీ కూడా, అతని దేవుని సమక్షంలో పోయి నిలబడడానికి అర్హత, ఆ తర్వాత దేవుని ఉగ్రతకు తట్టుకోగలిగిన పరిశుద్ధత కలిగిన ఈ యొక్క బట్టలు అతనికి కుట్టబడాలి, వేయబడాలి అని చెప్తున్నమాట. కాబట్టి ఈ బట్టల ద్వారా క్రీస్తును, ఈ బట్టల్లో మనము క్రీస్తును ఏ రకంగా, క్రీస్తు చేసిన కార్యములను మనము చూడగలగాలన్నమాట. కాబట్టి ఈ ప్రతిష్ఠిత వస్త్రములు అతనికి కుట్టవలను అని చెప్తూ, ఇక్కడ అహరోను అందరిలాగానే పాపము అందరూ పాపం చేసిన వారే, కాబట్టి అహరోను కూడా అందులో ఒకడనమాట. కాబట్టి ఈ అహరోను చేసిన పాపంలో మనము నిర్గమకాండంలో చూస్తాము. మోషే దేవుని కొండ ఎక్కి వెళ్ళి దేవుని దగ్గర 40 రోజులు ఉన్నప్పుడు ఈ ఇశ్రాయేలీయులంతా దేవుని నుంచి తొలగిపోయి మాకొక విగ్రహాన్ని చెయ్యి అన్నప్పుడు బంగారు దూడను ఇతను చేసిచ్చి, అప్పుడు మోషే తిరిగి వచ్చి ఎందుకు ఇలా చేసావు అని అడిగినప్పుడు, నా ఏలినవాడా, వీరు ఎటువంటి దుర్మార్గులో నీకు తెలుసు కదా, వీరు మాట వినని ప్రజలని నువ్వు ఎరుగుదువు కదా, వారు వారి బంగారు తీసిస్తే నేను అగ్నిలో వేస్తే దూడొచ్చింది అని చెప్తాడు అనమాట. అదేమి నమ్మశక్యము కాకుండా ఉంటుంది అనమాట. కాబట్టి అతడు ఎన్నోసార్లు విశ్వాసం నుంచి, అంటే ఎన్నోసార్లు తొలగిపోయాడు. అతనికి ఉన్న భయము, ప్రజల పట్ల భయము, దేవుని పట్ల భయం కన్నా అతనికి ప్రజల పట్ల భయము. అలాగే మెరీబా జలముల యొద్ద మోషే అహరోను ఇద్దరు కూడా దేవుడు ఆ బండతో మాట్లాడు, నీటి కోసం ఆ బండతో మాట్లాడు అన్నప్పుడు వారు బండని 2 సార్లు కొడతారనమాట. కొట్టినప్పుడు దానికి ఇది అంటే దానికి వారిని దేవుడు శిక్షగా వారిని ప్రామిస్డ్ ల్యాండ్ కి తీసుకుని వెళ్ళాడు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎక్కడ చూస్తాము, నంబర్స్ అంటే సంఖ్యాకాండం 20 చదివితే మీకు అర్థమవుతుంది. అలాగే ద్వితీయోపదేశ కాండము 9 మీరు చదివినప్పుడు అర్థమవుతుంది అనమాట. కాబట్టి అహరోను ఒక ప్రశస్తమైన మనిషి. అహరోను ఎంతో అంటే దేవుని మాట తూచా తప్పకుండా వినే మనిషి కాబట్టి అతనికి నేను ఈ బట్టలు ఇస్తున్నాను అని కాదు. మనము పోయినసారి మాట్లాడుకున్నప్పుడు మా దేవుడు అహరోను కర్రని చిగురింపచేసి అహరోనుతో ఏమని అంటే అహరోనుని ఎన్నిక చేసుకుంటాడు. అంటే ఈ లేవి గోత్రాన్ని ఎన్నిక చేసుకున్నప్పుడు అహరోనుతో దేవుడు అన్న మాట ఏమి, అన్ని ఈ ఇశ్రాయేలుల దోషం అంతటికి నీ పైన నేను మోపుతున్నాను, వారి దోషములను భరించు వాడవు నువ్వు భరించాలి ఈ దోషాలన్నీ కూడా. వారి రిప్రజెంటేటివ్ గా నువ్వు నా ముందుకి, వారికి నాకు మధ్యలో నువ్వు నా ప్రధాన యాజకుడుగా ఉండి సేవ చేయాలి. నా సమక్షంలోకి వచ్చినప్పుడు నీవు ఈ ప్రశస్తమైన బట్టలు ధరించుకొని రావాలి, అది నీవు చావకుండునట్లు, కాబట్టి అవి నిన్ను కాపాడతాయి. కాబట్టి ఈ యొక్క బలులు అర్పించడంలో, ఈ యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గర జరిగే ప్రతి పని విషయంలో, అక్కడ వాడబడిన వస్తువుల యొక్క పరిశుద్ధత విషయంలో, అన్నిటి విషయంలో ఇశ్రాయేలీయులు ఏ దోషము చేసినా ఆ దోషమును భరించువాడవు నీవు, నీ పైన నువ్వు భరించాలి, నీవు భరించి నా ముందుకు రావాలి అని దేవుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఎంత బాధ్యత ఉందో చూడండి. ప్రతిసారి అతను ఆ యొక్క ప్రధాన యాజకత్వపు డ్యూటీస్ చేసిన ప్రతిసారి అతడు ఎంతో వణుకుతో భయంతో వెళ్లాల్సి వస్తోంది, ఇక్కడ చూస్తున్నాం అనమాట. కాబట్టి ఇక్కడ వారు వేసుకున్న ఈ బట్టలు మొట్టమొదట వారు నారబట్టతో చేసిన ఈ అంగీని మొట్టమొదట ధరిస్తారన్నమాట. శరీరానికి దగ్గరగా ఈ నారబట్టతో చేసినది ధరించిన తర్వాత దానికి నడికట్టు అంటే బెల్ట్ కట్టిన తర్వాత వారు
ఏఫోదు అని రెండవ వస్త్రానికి, అంటే దానిపైన వేసుకునే వస్త్రానికి వెళ్తారనమాట. ఈ ఏఫోదును వారు అంటే ఇక్కడ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటే ఈ బట్టల గురించి రాస్తారు. ఈ ఏఫోదుకు చేతులు అంటే ఈ పొడుగు స్లీవ్స్ ఉన్నట్లు కొన్ని పిక్చర్స్ లో చూస్తాము, లేనట్టు కూడా కొన్ని చూస్తాము. కాబట్టి ఈ వస్త్రములు ఏ రకంగా నేయబడినాయి అనేది ఈ మనము ఈ 28లో చూస్తామన్నమాట. 28లో చూస్తాము. మీరు అదంతా కూడా చదివినప్పుడు ఈ ఏఫోదు అనేది ఇప్పటికే మనము ఏ రకాల దారాలు వాడాలి, దారము వాడాలి అనేది మనకు తెలుసు. వాటికి ఉన్న రంగుల యొక్క స్పిరిచువల్ మీనింగ్ కూడా మనము తెలుసుకున్నాం కాబట్టి మళ్ళీ నేను రిపీట్ చేయడం లేదు. ఈ నీలి దారముతో కుట్టబడిన ఈ యొక్క నిలువుటంగి, ఈ అంగి చాలా అంటే ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ నిలువుటంగి ఏ రకంగా ఉండాలి అంటే కేవలము నీలి దారంతో కుట్టవలను, దాని నడుమ తల దూరుటకు రంధ్రం ఉండవలను. తల దూరడానికి మాత్రమే రంధ్రం ఉండాలి. అది పైనుంచి కిందకు ఒక వస్త్రముగా అది నేయబడాలన్నమాట, కుట్టబడాలి అని. అది ఎక్కడ కూడా చిరుగు అనేది ఉండకూడదు. కాబట్టి తల దూరుటకు వేసిన ఆ రంధ్రము కూడా గోటుతో కుట్టాలన్నమాట. అది దాన్ని ఒకే ఒక నేత పనిగా ఇది ఉండాలన్నమాట. ఒకే నేత పనిగా ఇది ఉండాలి. ఆ తర్వాత దీనిపైన ఈ 3 రంగుల అంటే నీలి, ధూమ్ర, రక్తవర్ణముల కలిగిన ఈ దారము తీసుకొని దానితో పాటు బంగారు దారం కూడా తీసుకొని బంగారాన్ని సాగదీసి వాళ్ళు దారం లాగా చేసి దానితో ఈ యొక్క కలర్ఫుల్ ఏఫోదు పైన వేసిన ఈ కలర్ఫుల్ ఏఫోదు లో ఇంకొక భాగమైన ఇదిని పై అంగిని కుడతారన్నమాట. పైన ఈ వస్త్రాన్ని కూడా కుడతారు. ఇది అతను ధరించి మొదట తెల్లనిది, తర్వాత నీలి రంగుది, ఆ తర్వాత అన్ని రంగులతో నేయబడిన ఈ వస్త్రాన్ని వారు ధరించి ఈ ఏఫోదుకు వారు అంటే ఈ ఒక బ్రెస్ట్ ప్లేట్ అన్నమాట. ఈ బ్రెస్ట్ ప్లేట్ అనేది న్యాయ విధాన పథకము. దీన్ని తెలుగులో న్యాయ విధాన పథకము. ఇక్కడ ఈ న్యాయ విధాన ఈ బ్రెస్ట్ ప్లేట్ ని కూడా ఈ అన్ని నీలి దారాలతో కుట్టబడిన ఆ సంచిలాగా ఒకటి చేసి దాంట్లో దీన్ని ఎన్గ్రేవ్ చేస్తారనమాట. ఇది బంగారు ఒక పథకం పైన ఈ ప్రశస్తమైన స్టోన్స్ అన్ని కూడా వారు ఒక్కొక్క ఇశ్రాయేలీల ఒక్కొక్క గోత్రానికి సూచనగా అక్కడ ఆ బ్రెస్ట్ ప్లేట్ లో ఉంటాయన్నమాట. అలాగే అతని భుజముల పైన 2 ప్రెషియస్ స్టోన్స్ పైన వారి యొక్క ఈ ఇశ్రాయేలీల గోత్రముల యొక్క పేర్లు ఇక్కడ 6 ఇక్కడ 6 అన్నమాట. 2 వైపులా సమానంగా వారి పేర్లు చిక్కబడి అతడు ఆ భుజం పైన వేసుకుంటాడు. ఆ భుజం పైన ఉన్న ఆ ప్రెషియస్ స్టోన్స్ ఈ అతని ఎదపైన ఉన్న ఈ యొక్క పథకము ఈ 2 కూడా బంగారు చైన్తో తగిలింపబడి ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని అతను ధరిస్తాడు. కాబట్టి ఇక్కడ మనము ఏం చూస్తున్నాము అంటే భుజం పైన ఇశ్రాయేలీయుల దోష భారమును మోస్తూ తన హృదయం పైన వారు తనకి ఎంత ప్రశస్తమై ఉంటున్నారో, వారి యొక్క రక్షణ తనకు ఎంత విలువైనదో అది ఇక్కడ అతను చూపిస్తూ దేవుని సముఖంలోకి వెళ్తాడనమాట. ఇది మనము క్రీస్తులో మనం చూడగలిగితే ఇక్కడ ప్రధాన యాజకుడు ఒక ఇశ్రాయేలు ప్రజలకు అతడు ప్రధాన యాజకుడుగా ఉంటున్నాడు. కానీ క్రీస్తు ఈ లోక పాపములు మోసారు. ఆయన ఈ లోక పాపములు మోసారు. ఈ లోకానికే రక్షకుడు ఆయన. కాబట్టి ఈ ప్రధాన యాజకుడు క్రీస్తు మనం ఇద్దరిని పోల్చి చూసినప్పుడు క్రీస్తు లోక రక్షకుడు, ఇక్కడ ప్రధాన యాజకుడు హీఈస్ రిప్రజెంటింగ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్నమాట. అలాగే ఇప్పుడు మనము ఒక్కొక్కసారి చెప్తాం మనము మన తల్లిదండ్రులకు ఎంత ప్రెషియస్ అని చెప్పడానికి గుండెల పైన పెట్టుకుని పెంచారు అని కూడా అంటుంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ అతను తన గుండెల పైన ఆ ప్రశస్తమైన స్టోన్స్ ద్వారా దేవుడు ఈ లోకమును ఎంతగా ప్రేమించాడు, ఈ లోకం అంటే మనమందరము ఆయనకు ఎంత విలువైన వాళ్ళము,
కాబట్టి దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన అందుకొరకే తన కుమారుని మన పాపముల విమోచన కొరకై ఆయన బలిగా ఆయన అర్పించిన అనేది మనము చూస్తామన్నమాట. దానికి సాదృశ్యంగా ఇక్కడ ఉందన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ఈ బట్టలు వేసుకొని అవసరం లేదు, కానీ ఆయన చేసిన కార్యములు ఇక్కడ ఈ యొక్క బట్టల ద్వారా మనము చూడగలుగుతున్నాం అన్నమాట. అలాగే అతను తెల్లటి నారబట్టతో చేసిన టర్బన్ వేసుకుంటాడనమాట. దానిపైన బంగారు రేకు పైన యెహోవా పరిశుద్ధుడు, యెహోవాకు ప్రతిష్ఠితము అని, అంటే యెహోవా పరిశుద్ధుడు అంటే యెహోవాకు ప్రతిష్ఠితం అని ఫుట్ నోట్స్ లో ఉంటుందన్నమాట. ఆ మాట రాయబడి చెక్కబడిన ఒక కిరీటం లాగా అతను ఆ టర్బన్ పైన ఉంచుకుంటాడనమాట. ఇజ్రాయేలీల అన్ని కార్యముల దోషములన్నీ కూడా అతను భరించినట్లుగా అది అతని జ్ఞాపకార్థముగా అది అతని తలపైన ఉంటుంది, నుదుటి పైన ఉంటుంది అనేది సాదృశ్యం అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా క్రీస్తు నెరవేర్చారు. కానీ ఈ యొక్క ప్రత్యక్ష గుడారము అనేది అసలైన గుడారం యొక్క ఛాయ మాత్రమే. అలాగే ఇక్కడ నిలబడిన ఈ ప్రధాన యాజకుడు కూడా అసలైన క్రీస్తుకు ఛాయగా నిలబడుతున్నాడు. క్రీస్తు పాపము లేనివాడు, కానీ ఇక్కడ ప్రధాన యాజకుడు మానవాళ్ళంతా పాపంలో ఉన్నట్టు అతను కూడా పాపము చేసినవాడు కాబట్టి పాపి. కనుక అతడు దేవుని సముఖంలోకి వెళ్ళడానికి ముందు, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ముందు అతడు తన కొరకు, తన కుమారుల కొరకు, తన కుటుంబం కొరకు అతను బలి అర్పించి ఆ తర్వాత ఇశ్రాయేలీల కొరకు వేరే వాటి కొరకు అతను బలులు అర్పిస్తాడు. అంటే తన కోసం ప్రాయశ్చిత్తము చేయాల్సి వస్తోందన్నమాట. కానీ క్రీస్తుకు అవసరము లేదు. క్రీస్తు మన పాపములు మోసాడు. ఇక్కడ ఇతను ఇశ్రాయేలీల పాపము తన భుజముల మీద అక్కడ మోసినట్టు దానికి అంటే సాదృశ్యంగా అక్కడ అవి పెట్టబడిన దాంట్లో అతని పాపం కూడా కలిసి ఉంది. కానీ యేసుక్రీస్తు ఎటువంటి పాపము ఎరుగనటువంటి వారు కాబట్టి దేవుని ఈ లోక పునాదులు వేయబడక ముందే దేవుని చిత్తంలో ఆయన వధింపబడిన గొర్రెపిల్ల. కాబట్టి ఆ చిత్తాన్ని కాలము సమీపించినప్పుడు వచ్చి నెరవేర్చారు యేసయ్య. కాబట్టి యేసయ్య తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడనమాట. కాబట్టి ఆయన అతి పరిశుద్ధుడు, ఏ పాపము ఎరుగనటువంటి వాడు. కానీ ఇక్కడ మనము ప్రధాన యాజకుడిని చూస్తే అతను కూడా పాపే. కానీ దేవుని దగ్గరికి, దేవుని సముఖంలో ఆ సంవత్సరానికి ఒక్కసారి, ఇయర్లీ వన్స్ అతడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు అతడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ తర్వాత ఈ యొక్క నీలి దారంతో కుట్టబడిన ఈ ఏఫోదు యొక్క అంచు ఈ రకంగా బంగారు గంటలు, ఆ తర్వాత ఆ మూడు రంగుల దారంతో కుట్టబడిన దానిమ్మ పండ్ల షేప్ లోని ఇవి వాటికి కుట్టాలన్నమాట. ఎందుకు అంటే అతడు చావకుండునట్లు ఆ శబ్దము వినబడుచుండవలెను. అతడు పరిశుద్ధ స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు అతడి పైన దోషము కనబడి దేవుడు చంపితే ఆ శబ్దము వినపడినంత వరకు అతను బ్రతికి ఉన్నాడని యువతల ఈ బయట నిలబడిన వారికి అర్థమవుతుంది అనమాట. అతను చావకుండా ఆ శబ్దం వినబడుచుండవలెను అని. ఆ తర్వాత వారు అది అతి పరిశుద్ధ స్థలము కాబట్టి వారు కాళ్ళు చెప్పులు ధరించారు అనమాట. కాబట్టి అన్ని కూడా మనము క్రీస్తులో నెరవేరడము చూస్తున్నాము అనమాట. మనము పోయిన వారం చదివినప్పుడు ఈ ప్రత్యక్ష గుడారము బయట నుంచి చూసినప్పుడు అది ఏ అలంకారము లేనిది, కానీ లోపలికి వెళ్ళినప్పుడు బంగారు తాపడం చేయబడిన ఆ యొక్క చెక్క పలకలు, వాటి మధ్యలో బంగారుతో చేయబడిన అన్ని వస్తువులు, అక్కడ పరిశుద్ధ వస్తువులు అవన్నీ కూడా మనకు దేవుని సముఖాన్ని తెలియపరిచేంతగా ఇంత గొప్పగా ఉంటున్నాయి అన్నమాట. కానీ ఇక్కడ ఈ యొక్క ప్రధాన యాజకుడు ధరించిన బట్టలు పైనుంచి ఆ పరిశుద్ధత తెలుస్తూ లోపలికి వెళ్తుంది అనమాట. మళ్ళీ ఒకసారి అంటే మీరు నిర్గమకాండము 28, 39, లేవి కాండము 8 ఈ 3 ఒక్కసారిగా మీరు చదివితే ఈసారి మీకు చాలా చక్కగా అర్థమవుతుంది అనమాట. కాబట్టి
యేసుక్రీస్తు యొక్క నీతి కార్యములు మనం వస్త్రముగా ధరించుకొనవలెను అని చెప్పడము. ఆ తర్వాత ఈ వస్త్రములు చింపడము దేనికి సాదృశ్యమై ఉంటున్నది అంటే ఈ యొక్క ఏఫోదు అనే ఈ వస్త్రాన్ని, ఈ నీలి దారంతో కుట్టిన ఈ వస్త్రం చిరగకూడదు అని ఉంది. కాబట్టి ఈ చిరగడము దేన్ని సూచిస్తుంది అంటే చిరగకుండా ఉండడము యూనిటీ ఆఫ్ చర్చ్ అన్నమాట. యూనిటీ ఆఫ్ చర్చ్ ని సూచిస్తుంది. కాబట్టి క్రీస్తులో కట్టబడిన ఈ యొక్క సంఘము అనేది ఎప్పుడు విభేదాలతో విడిపోకూడదు అన్న దానికి సాదృశ్యంగా ఉందన్నమాట. మనము యేసుక్రీస్తు ఆయన సిలువ వేయబడుతున్నప్పుడు ఆ యొక్క సైనికులు ఆయన యొక్క ఈ బట్టను తీసి మనము ఒక్కసారి మనము దాన్ని యోహాను 19 ఎక్కువ యోహాను కూడా అంటే క్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వాన్ని చూపించేలాగే అతను అంటే ప్రధాన యాజకుడు అని చెప్పకపోయినా ఆ యొక్క పనులు ఆయనలో నెరవేరాయి అని చూపించడము మనము చూస్తామన్నమాట. యోహాను 19:11 నుంచి చదువుతాము. ఈ వస్త్రము గురించి తెర పైనుండి కిందకు చిరగడము అనేది ఇప్పుడు పైనుండి ఈ పైనుండి అనేది అంటే మనము లైట్ గా తీసుకొని చదివేటప్పుడు లైట్ గా తీసుకోకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు వేసుకున్న ఈ యొక్క వస్త్రము పైనుండి మాత్రమే వేసుకోగలం అనమాట. పైనుండి ఎందుకంటే తల దూరుటకు మాత్రము దానికి రంధ్రం ఉంటుంది అనమాట. కాబట్టి ఆ వస్త్రం పైనుండి. యేసుక్రీస్తు కూడా సీమ్లెస్ అంటే ఏ అతుకు లేనటువంటి పైనుండి నేయబడిన వస్త్రము ధరించినట్లుగా మనము చూస్తున్నాం అన్నమాట. కాబట్టి ఆ పైనుండి వేయబడిన ఆ వస్త్రాన్ని వాడు చించకుండా చీట్లు వేసుకుంటారు. అది కూడా నెరవేరడము మనం చూస్తాం అన్నమాట. ఇక్కడ ఈ పైనుండి అనే పదానికి మనము ఒకసారి చూస్తే ఇక్కడ యోహాను 19:11 పిలాతు ఏమంటాడంటే నిన్ను నిన్ను విడుదల చేయుటకు నిన్ను సిలువకు అప్పగించుటకు నాకు అధికారం కలదు అని అన్నప్పుడు యేసయ్య పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నీకు నా మీద ఏ అధికారము ఉండదు, ఏ అధికారము ఉండదు అని చెప్తారు పైనుంచి. కాబట్టి దేవుని ఆలోచనలు ఉన్నతమైనవి, ఉన్నత స్థలములు. కాబట్టి ఈ పైనున్నవి వెదకుడి అనడము ఇవన్నీ కూడా స్పిరిచువల్, దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ డీప్ స్పిరిచువల్ మీనింగ్ అన్నమాట. అలాగే మత్తయి 27:51 మనం చూస్తే అక్కడ యేసు యొక్క శిలువ యాగం సమాప్తమైన వెంటనే తెర పైనుండి కిందకి చిరిగెను, పైనుండి. కాబట్టి మనము మార్కు 15 చదివినా అదే మాట ఉంటుంది, మత్తయి 27లో చదివినా పైన దేవాలయపు తెర పైనుండి చిరిగెను అనేది ఉంటుందన్నమాట. కాబట్టి పైనుండి అంటే దేవుడు క్రీస్తు ఆ మార్గము తండ్రి సముఖంలోకి ఆయన శరీరం ద్వారా ఏర్పరిచిన ఆ మార్గము అది మానవుల ద్వారా కింద నుండి వచ్చినది కాదు, పైనుండి దేవుని ద్వారా వచ్చినది అనమాట. అలాగే యోహాను 3:31 మనం ఒక్కసారి చదివితే యోహాను 3:31 చదివితే పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. కాబట్టి పైనుండి వచ్చుటకు, పైనుండి చిరుగుటకు, పైనుండి ధరించుటకు, వీటన్నిటి పైనుండి అంటే అతడు భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి, పైనుండి వచ్చినది ప్రతిదీ పైనున్న వాటికి సాదృశ్యంగా ఉన్నదన్నమాట. కాబట్టి అతడు పైనుండి వచ్చిన వాటి గురించి ఇక్కడ ఎంత చక్కగా వివరించి చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈ వస్త్రముల గురించి మనము ఇంకా డీప్ గా తెలుసుకోవాలి అంటే మనము రెవల్యూషన్ లో ఒక్కసారి మనం చదివితే అక్కడ ఈ యొక్క క్రీస్తు నీతి అనే వస్త్రాలు మనము ఏ రకంగా అంటే యేసుక్రీస్తు అక్కడ 7 సంఘాలతో మాట్లాడుతూ ఆయన ఆ వస్త్రముల గురించి ఎంతో చక్కగా
వివరిస్తున్నారనమాట. కాబట్టి అక్కడవన్నీ కూడా మీరు రెవల్యూషన్ అంతా కూడా చదువుతూ ఆ వస్త్రముల గురించి వచ్చినవన్నీ కూడా అండర్లైన్ చేసుకుంటూ మనం వెళ్తే మనకు అర్థమవుతుంది అన్నమాట. క్రీస్తు యొక్క కార్యములు అర్థమవుతుంది. ఇక్కడ ఈ ప్రధాన యాజకుడు వేసుకున్న ఆ వస్త్రములు అతడు వేసుకొని పరిశుద్ధ స్థలంలో ఆ ఆవరణలో అతన్ని తిరుగుతూ ఆ కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తూ ఉంటాడనమాట. అలా పర్యవేక్షిస్తూ ఉన్నప్పుడు అంటే దేవుని యొక్క ప్రశస్తత అక్కడ ఉన్న ప్రజలకి అర్థమైతూ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఎవ్వరు కూడా ప్రత్యక్ష గుడారం లోపలికి ఎంటర్ అయ్యి లోపల ఎలా ఉంది అనేది చూడలేరు అనమాట. కానీ ఆ యొక్క ప్రశస్తత, ఆ పవిత్రత, ఆ యొక్క విలువైన ఆ యొక్క సంబంధం, విలువైన ఆ యొక్క ఫీలింగ్, అవన్నీ కూడా వారి మధ్య తిరుగుతున్న అంటే ఆ యొక్క ప్రధాన యాజకుని బట్టల ద్వారా వారు గ్రహించగలగాలి అనేది. కాబట్టి మీరు 9వ అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 9 చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఆ ప్రత్యక్ష గుడారం గురించి ఇవన్నీ క్రీస్తులో ఏ రకంగా నెరవేరాయి అని చెప్పి ఎంత చక్కగా అతను వర్ణించారు అనేది మనం అక్కడ చూస్తామన్నమాట. ఒక్కసారి అది చదివి నేను ముగిస్తాను. మొదటి నిబంధనకైతే సేవా నియమములు ఈ లోక సంబంధ పరిశుద్ధ స్థలములో ఉండెను. కాబట్టి ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఈ సాక్ష్యపు గుడారము ఈ గుడారంలో ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో ఈ దీపస్తంభము ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఆ గుడారంలో ఏమేమి పెట్టబడినాయి అనేది తెలుసు అన్నమాట. ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యము ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు. క్రీస్తు అయితే పైనున్న గుడారంలో సేవ చేశారు. క్రీస్తు పైనున్న గుడారంలో సేవ చేశారు. కాబట్టి ఆయన ఆ యొక్క కార్యము ఒక్కసారికే నిత్యము నిలుచు కార్యముగా అది ఏర్పరచబడింది అనమాట, జరిగిపోయింది అనమాట. కాబట్టి అతను మోషే ధర్మశాస్త్ర ప్రకారం అయితే యాజకత్వము ప్రధాన యాజకత్వం చేయవలసిన వారు అహరోను వంశస్థులు, లేవి గోత్రము వారు. కానీ ఆయన అహరోను వంశం లేవి గోత్రం నుంచి వచ్చిన వాడు కాదు. ఈ లేవి గోత్రం ప్రకారం వచ్చిన వారు ఈ యొక్క శారీరక సంబంధమైన ఈ గుడారము ఈ లోకంలో ఏర్పరచబడిన ఆ ఛాయ వంటి గుడారంలో సేవ చేసేవారు. కానీ ఆయన మెల్కీసెదెకు క్రమం ప్రకారం వచ్చినవాడు. ఆయన ఆ క్రమం ప్రకారము నిత్యము నిలుచు యాజకత్వము చేయు ప్రధాన యాజకత్వం చేయు ప్రధాన యాజకుడు. మెల్కీసెదెకు క్రమము ప్రకారం, ఆయన లేవి క్రమం ప్రకారం కాదు. లేవి క్రమం ప్రకారం అయితే అతడు దేవుడు మోషే ధర్మశాస్త్ర ప్రకారం అవుతుంది. కాబట్టి అతను ఆ రకంగా కాదు, మెల్కీసెదెకు క్రమ ప్రకారం అన్నమాట. ఈ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పెట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. కాబట్టి అతడు తన కొరకు కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కానీ క్రీస్తు పాపం లేనటువంటి, పాపమును ఎరుగనటువంటి వాడు. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలులను అర్పించుచున్నవి. కాబట్టి ఈ అర్పణలు బలులు ఈ లోకంలో ఉన్నటువంటి ఈ గుడారంలో ఈ యాజకులు అర్పించే అంటే ఇశ్రాయేలుల తరపున అర్పించే ఈ బలులు సంపూర్ణ సిద్ధి కలుగజేయవు. కానీ క్రీస్తు శిలువ యాగము సంపూర్ణ సిద్ధి కలుగజేయను. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళన అంటే ఇక్కడ కింద బాప్తిస్మము అని ఫుట్ నోట్స్ లో ఉంటుందన్నమాట. నానా రకములైన బాప్తిస్మములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమే, ఇవన్నీ శరీరాచారములు
మాత్రమే, సంపూర్ణ సిద్ధి కలుగజేయనటువంటి శరీరాచారములు మాత్రమే. ఒక ఛాయలాగా ఉన్న ఈ గుడారములో పాపంతో కూడుకున్నటువంటి పాపులైనటువంటి ప్రధాన యాజకులు చేసే ఈ యొక్క ఆచారములు అన్నమాట. కానీ వీటి ద్వారా సంపూర్ణ సిద్ధి కలుగజేయు క్రీస్తు యొక్క ఛాయని దీని ద్వారా దేవుడు మనకు చూపిస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈసారి బైబిల్ మనం చదివేటప్పుడు వస్త్రములను గురించి వచ్చినప్పుడు ఆ వస్త్రములు, ఆ రెఫరెన్స్ అక్కడ ఎందుకు వచ్చింది, దేన్ని సూచిస్తూ వచ్చింది అనేది మనము తెలుసుకుందాము. కాబట్టి ఇక్కడ క్రీస్తు యొక్క వస్త్రములు వారు చీట్లు వేసి పంచుకున్నారు అని మనం ఎన్నోసార్లు చదివింటాము. కానీ వాటి యొక్క ఆ వస్త్రము పైనుండి నేయబడిందంట, పైనుండి ఒకే వస్త్రముగా నేయబడిందంట. కాబట్టి వస్త్రము చిరిగిపోవడము అనేది మనము అంటే యూనిటీ లేకుండా ఉండడానికి సూచనగా ఉంటుంది. కాబట్టి క్రీస్తు దేవుని కుమారుడని ఆయన చెప్పినప్పుడు ఆ ప్రధాన యాజకుడు తన వస్త్రములు చించుకొని అంటే విభేదిస్తున్నాడు, కాదు అని విభేదిస్తున్నాడు అన్నమాట. అలాగే ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా ఒక చోట మనము చూస్తాం ఏమని, అతను తను ధరించిన వస్త్రమును 12 భాగాలుగా చేసి 10 భాగాలు ఒక అతనికి ఇచ్చి, ఇదిగో అంటే ఈ యొక్క ఇశ్రాయేలు రాజ్యము ఈ రకంగా 10 గోత్రాలు ఒక వైపుకి, 2 గోత్రాలు ఇంకో వైపుకి వెళ్ళిపోతాయని, అంటే ఆ విభేదాన్ని చూపిస్తూ వస్త్రాలని చించుతారు అన్నమాట. కాబట్టి ఈ వస్త్రము చిరగకూడదు అని ఇక్కడ ఇన్స్ట్రక్షన్. అలాగే క్రీస్తు యొక్క వస్త్రం కూడా చిరగలేదన్నమాట. ఈ వస్త్రం అన్నిటి కూడా క్రీస్తు యొక్క రైచియస్ డీడ్స్ కి, మనల్ని రక్షించడానికి ఆయన చేసిన రైచియస్ డీడ్స్ కి సమానంగా ఉందన్నమాట, అంటే పోలిక చూపబడింది. కాబట్టి ఇది పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా ప్రియదర్శిని.